మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది సామెత. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి వైసీపీ నేతలకు. బూతులు మాట్లాడితేనే నేతలమవుతామనుకున్నారో లేక అధినేత మెప్పు కోసం మాట్లాడారో తెలియదు, కానీ వారు మాట్లాడిన బూతులు, కొట్టిన తొడలు, తిప్పిన మీసాలు వైసీపీకి కోలుకోలేని దెబ్బకు ఒక కారణమైందా? మంత్రుల నోటి దురిసే వైసీపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందా? కొడాలి నాని, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు, వల్లభనేని వంశీ, మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేయటం మాత్రమే. అనిల్ కుమార్ యాదవ్, రోజా, రోషం లేదా మీ బావ తుప్పు కాదు నిప్పు. వీరంతా అధికార వైసీపీ నేతలు. ఒక్కరు తప్ప అందరూ మంత్రులుగా పదవుల్లో కొనసాగిన వారి. ఇది వారి తీరు. అడ్డు అదుపు లేదు. ఏం మాట్లాడతారో, ఏం ట్వీట్ చేస్తారో సోయిలేదు. ఎలా పడితే అలా నోరు జారారు. ప్రత్యర్థి పార్టీ నేత అయితే చాలు, నోటికి ఎంత మాటొస్తే అంత మాటే. తిట్లు, బూతులు, శాపనార్థాలు, ఇలా వీటిని ఓ బ్రాండ్ గా మార్చేసిన వారిలో వీరి పాత్ర అస్సలు మరవలేం. నిజానికి విమర్శలు, ఆరోపణలు ప్రజాస్వామ్యంలో సహజం. కానీ మన పొలిటీషియన్లు ఆ రేంజ్ను దాటిపోయారు. బూతే మంత్రం, బూతే లోకమన్నట్టుగా దూసుకెళ్లారు. ఇందులో విపక్ష నేతలు కూడా ఉన్నారు. వారిది కూడా తప్పే. అయితే అధికారంలో ఉన్న పార్టీలో ఉండి, అది కూడా కీలక పదవుల్లో ఉన్నప్పుడు మరింత బాధ్యత పెరుగుతుంది. మరింత జాగ్రత్త అవసరం. కానీ దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయారు. ప్రజలు వింటున్నారు, ఏమనుకుంటారో అన్న స్పృహే లేకుండా చెలరేగిపోయారు. ప్రజా సమస్యలపై కనీసం అవగాహన ఉండదు. జనానికి పనికొచ్చే పనులు చెయ్యాలని ఉండదు. మాటలతో మభ్యపెట్టి, బోతులతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు జనాల్ని భ్రమపెట్టే ప్రయత్నంలో నేతలు ముదిరిపోయారు. కానీ ప్రజలు కూడా మరింత తెలివిగలవారు అనే విషయాన్ని మర్చిపోయారు. ఈ గోలంతా చూసి జనాలు మొదట నవ్వుకున్నారు. బోతుల పంచాంగం వినలేక ఆ తరువాత విసిగిపోయారు. రాను రాను ఇది వారిపై, అధికార పార్టీపై వ్యతిరేకతను పెంచసాగాయి. కానీ ఈ విషయాలను పార్టీ పెద్దలు కనిపెట్టలేకపోయారు. నేతలను కంట్రోల్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. ఒకానొక సమయంలో వారే ఈ నేతలను ఎంకరేజ్ చేస్తున్నారా అనే డౌట్ కూడా ప్రజల్లో మొదలైంది. నిజానికి ఏపీలో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. రోజు రోజుకు తమ కష్టాలు పెరుగుతున్నా వాటిని పట్టించుకోకుండా మీ పర్సనల్ పంచాయతీలేంటి అన్న భావన ప్రజల్లో మొదలైంది. ఆఖరికి ప్రజలకు ఏదో ఒక మంచి పని చేసి ఎన్నికల్లో ఓట్లడగాలనే విషయాన్ని కూడా నేతలు మరిచిపోయారు. పక్క పార్టీని తిడితే చాలు, ప్రజలు మళ్లీ పట్టం కడతారు అనుకున్నారు. అందుకే పాజిటివ్ ప్రచారం కంటే నెగటివ్ ప్రచారాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు. ఒక్క బోర్లా పడ్డారు. ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిని నిన్నటిదాకా బూతుల మంత్రి అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేశారు. అటు కొడాలి నాని కూడా మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా ఎక్కడా తగ్గినట్టు కనిపించలేదు. అంబటి రాంబాబు సెటైర్లు, అనిల్ కుమార్ యాదవ్ పంచులు, రోజా వెటకారం, ఇలానే సాగిపోయింది వైసీపీ పాలన. వైసీపీ పాలనతో శాసనసభ చరిష్మా కూడా పడిపోయిందనే చెప్పాలి. గతంలో ఆఫ్ ది రికార్డులో ఎలా ఉన్నా అసెంబ్లీలో కాస్త బాధ్యతాయుతంగా ఉండేవాళ్లు. ఇప్పుడు అక్కడ కూడా అతి చేయటం కామన్ అయిపోయింది. ఏ నేత మాటలకు బీప్ వేసుకోవాలో తెలియని పరిస్థితి. పార్టీల కీలక నేతలే ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటుంటే కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా అలాంటి భాషే వాడారు కూడా. దీంతో మొత్తం వాతావరణమే రచ్చగా మారింది. నేతల బూతు పురాణంతో ప్రజా సమస్యలు మరుగున పడిపోయాయి. ప్రత్యర్థుల్ని తిట్టటం మీద ప్రజాప్రతినిధులు చూపించిన శ్రద్ధ కాస్తైనా ప్రజల మీద, వారి సమస్యల పరిష్కారం మీద చూపిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సొసైటీలో రాజకీయ పార్టీలకు చాలా బాధ్యత ఉంటుంది. చట్టసభల్లో ఉండే సభ్యులకైతే అంతకు మించి ఉంటుంది. కానీ అలాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు
ప్రజలు ఏమనుకుంటారు అనే భావన లేకుండా నోరు పారేసుకోవటం రాజకీయాల్లో పైత్యానికి పరాకాష్ఠగా మారింది. అందుకే ప్రజల్లో ఓ ఏవగింపు మొదలైంది. అది ఆ నేతలను ఇప్పుడు అధికారానికి దూరం చేసింది. For more videos like this, subscribe Big TV channel.